ఇప్పుడు సుజాత గారు మాట్లాడతారు. గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ప్రేమగా అన్న అని పిలుచుకునే రేవంత్ అన్న గారికి స్వాగతం. అలాగే పిలిస్తే పలికేటటువంటి మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మహానుభావులు ఆర్యవైశ్యులు పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి నా తోటి ఆర్యవైశ్య సంఘం సభ్యులు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసినటువంటి రోషయ్య గారి అభిమానులు, ఆర్యవైశ్యులు కుటుంబ సభ్యులు పెద్దలందరికీ కూడా ఈరోజు రోషయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు. అలాగే మరి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైశ్యుడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రోషయ్య గారు అంటే మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఎవరు కూడా వారితో అనుభూతి లేనటువంటి వ్యక్తి ఎవరు కూడా లేకపోవచ్చు. ప్రతి కుటుంబం వారితో ఏదో ఒక రూపంలో వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి విషయం మనకు తెలుసు. మరి ఒకటే పార్టీ, ఒకటే కండువా, మరి ఏ కుటుంబ సభ్యుల్ని ఎవరిని కూడా రాజకీయంకి పరిచయం చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి, మరి 6 అడుగుల ఆజానుభావుడు రోషయ్య గారికి ఈరోజు నివాళులు అర్పించడానికి ఇంతమంది పెద్దలు, మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారి అనుమతితో ఈరోజు శ్రద్ధాంజలి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి మా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు 10 ఏళ్ల కళ సాకారం చేసినటువంటి రేవంత్ అన్నకి ధన్యవాదాలు. మనం ఎన్నో ఏళ్ల నుంచి ఆర్యవైశ్య కార్పొరేషన్ కావాలని కొట్లాడినాం, ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం, అరెస్టులు అయినాము, కానీ గత ప్రభుత్వం ఇవ్వలేదు. రేవంత్ అన్న 100 రోజుల లోపల 6 గ్యారెంటీలతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇచ్చి మరి నన్ను ఈరోజు చైర్మన్గా ఒక మహిళకు అవకాశం ఇచ్చినందుకు మా ఆర్యవైశ్యులందరి తరఫున మరి రేవంత్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మరి రేవంత్ అన్నకు చిన్న విన్నపము, రోషయ్య గారికి మరి ఒక విగ్రహాన్ని కూడా తెలంగాణలో, అంటే ఆయన ఏ కులానికి కూడా సంబంధించి కాదు, 2 రాష్ట్రాల్లో మరి ఆయనను గుర్తుపట్టినటువంటి వ్యక్తి లేరు. 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ప్రపంచ రికార్డు సాధించినటువంటి వ్యక్తి. వారిని గుర్తించుకోవటం మనందరికీ కూడా అవసరమైనటువంటి విషయం కాబట్టి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే కార్పొరేషన్ ద్వారా కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. మరి రోషయ్య గారు గవర్నర్గా, మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా అన్ని పదవుల్ని చేశారు. అలాంటి అన్ని పదవులు చేసిన వాళ్ళు అరుదుగా ఉంటారు. ఎన్నో సంవత్సరాల జీవితం మొత్తం రాజకీయం కాంగ్రెస్తోనే ముడిపడి ఉన్నందుకు వారికి అందరం మనము శ్రద్ధాంజలి మరోసారి ఘటిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఆర్యవైశ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.